ఆత్రం పెళ్ళికొడుకు రెండో భాగం. కళానికేతన్ షాపింగ్ మాల్. ఆ షాపింగ్ మాల్ మొత్తాన్ని మంచులో ముంచి తీసినట్టు చల్లగా ఉంది. ఆగకుండా పనిచేస్తున్న ఏసీ వల్ల మిట్ట మధ్యాహ్న వేళలోనూ లోపలంతా చల్లగాలి పరుచుకుని ఉంది. దూరంగా జెంట్స్ కలెక్షన్లో బట్టల గుట్ట ముందు నిలబడున్న మనోజ్ కనిపించగానే హాయ్ మనోజ్ అని పిలుస్తూ వేగంగా అతని వైపు అడుగులేసింది అత్రిజ. అత్రిజను చూడగానే ఆశ్చర్యపోతూ హాయ్ అని బదులు పలకరించాడు మనోజ్. ఆమె వెనకగా చూస్తూ అంకుల్ రాలేదా అని సందేహంగా అడిగాడు. మన పెళ్లి పనుల్లో డాడీ చాలా బిజీగా ఉన్నారు. నేను నీకోసం ఫోన్ చేస్తే నువ్వు ఇక్కడ ఉన్నావని మీ వదిన చెప్పింది. నీ సెలక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దామని వచ్చాను అని నవ్వుతూ అంది అత్రిజ. ఆమె అలా అనేసరికి తాను వచ్చి అర్ధగంట అయినా ఇంకా ఏమీ సెలెక్ట్ చేయలేదని చెప్పడానికి సిగ్గుపడ్డాడు మనోజ్. దాన్ని కవర్ చేసుకోవడానికి నా సెలక్షన్ చూద్దాం కాదు కానీ నీ సెలక్షన్ ఎలా ఉంటుందో నేను చూస్తాను ఇప్పుడు అంటూ గుట్టగా ఉన్న బట్టల వంక కళ్ళతో చూపించాడు. యూ క్రేజీ అంటూ బట్టల వైపు చూసింది అత్రిజ. ఆల్రెడీ వెడ్డింగ్ వేర్ వాళ్ళు తీసుకుంటున్నారు. జస్ట్ డైలీ వేర్ కోసం ఇటు వచ్చాను అన్నాడు మనోజ్. అతని మాటకి తలని చిన్నగా ఆడిస్తూ అక్కడ ఉన్న జీన్స్ ప్యాంట్లని షర్ట్స్ని కళ్ళతోనే పైపైన గమనించి చూసి అవేమీ నచ్చనట్లుగా తలని ర్యాక్స్ వైపు తిప్పింది అత్రిజ. వాటిలో ఆమెకి నచ్చిన కలర్ కనిపించగానే సేల్స్ బాయ్కి వేరుతో ఆ ర్యాక్ వంక చూపించింది ఆమె. ఆమెను చూస్తున్న మనోజ్ ఆ డ్రెస్ కలర్ ఏంటా అని ఆసక్తిగా అటు చూశాడు. అంతే, అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. లైట్ బ్రౌన్ కలర్ జీన్స్ ప్యాంట్స్ ఉన్న ర్యాక్ అది. బాయ్ తెచ్చిన ఓ జీన్స్ని చేత్తో పట్టుకుని మనోజ్ వంక జీన్స్ వంక రెండుసార్లు అటు ఇటు చూసి సంతృప్తిపడి ఎలా ఉందన్నట్టుగా అతని ముఖంలోకి చూసింది అత్రిజ. మొహమాటంతో చిన్నగా తలాడిస్తూ కొంచెం డార్క్ బ్రౌన్ అయితే బాగుంటుందేమో అన్నాడు మనోజ్. అత్రిజ అతని చెవిలో పెదాలు దూచి నో మనోజ్, నువ్వు చామంచాయి కదా, నీకు లైట్ కలర్సే బాగుంటాయి. ఇంకా డార్క్ అయితే నువ్వు బ్లాక్ బాయ్లా కనిపిస్తావు. అయినా మన పెళ్ళయ్యాక నాకు నచ్చిన కలర్సే వేసుకోవాలి. నేను చెప్తున్నాగా, ఇది నీకు బాగా సూట్ అవుతుంది. దీని మీదకి లైట్ కలర్ షర్ట్స్ ఏవి వేసినా బాగుంటాయి. ఇంకా స్కై బ్లూ, యాష్ కలర్ జీన్స్లు తీసుకుందాం, తర్వాత షర్ట్స్ చూద్దాం సరేనా అని గబగబా అంది. లైట్ కలర్స్లోనే తాను ఇంకా నల్లగా కనిపిస్తానని బలంగా అనిపిస్తుంటే ఆమె మాటలకి మొహమాటంగా తలాడించాడు మనోజ్. బిడియపడుతూ దూరంగా ఉంటున్న మనోజ్కి దగ్గరగా వచ్చి అతని చేతిని చనువుగా పట్టుకుంది అత్రిజ. సుధీర్ చెప్పింది వినగానే కాశీకి రావా అని భూమి కంపించేంత గట్టిగా అరిచాడు సుధీర్ తండ్రి భాస్కర్ రావు. ఆయన కేకకి ఉలిక్కిపడింది పూజిత. తన తండ్రితో పరీక్షలను చెప్పినా ఆయన వాటికంటే కాశీ ప్రయాణానికే ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇప్పుడు అర్థమైంది ఆమెకి. భాస్కర్రావు కేకకి వంటగదిలోంచి వచ్చిన భవాని కొడుకు వంక భర్త వంక చూసింది. తన పరీక్షల గురించి అందరి మధ్యలో దోషిలా నిలబడ్డ సుధీర్ని జాలిగా చూసింది పూజిత. అప్పుడే సుధీర్ కూడా పూజిత వంక బేలగా చూశాడు. ఊహ తెలిసిన ఇన్నేళ్లలో నాన్న ఏ రోజు నన్ను కనీసం గసరను కూడా గసరలేదు. పాపం సుధీర్ అన్నయ్యని వాళ్ళ డాడీ ఇంతలా కోప్పడుతున్నారేంటి? అయినా నా ఎగ్జామ్స్ కోసమే కదా సుధీర్ అన్నయ్య తిట్లు తింటున్నాడు అనుకుంది పూజిత. అలా అనుకోగానే సుధీర్కి హెల్ప్ చేయాలనిపించింది ఆమెకి. వెంటనే భాస్కర్రావు వంక చూసింది. కానీ ఆయనలోని కోపాన్ని చూడగానే భయంతో మాటలు రాక గుటకలు మింగింది. ఆ వెంటనే తల తిప్పి వంటగది గుమ్మం దగ్గరున్న పెద్దమ్మ భవానీ వంక చూస్తూ పెద్దమ్మ, అన్నయ్యని తిట్టొద్దని చెప్పు. సుధీర్ అన్నయ్య కాశీకి రానంటున్నది నా పరీక్షలకి నాకు తోడుగా ఉండటం కోసమే కదా. ఈ టూర్కి టికెట్స్ బుక్ చేసేటప్పటికి నా ఎగ్జామ్ టైం టేబుల్ ఇంకా రాలేదు. పరీక్ష డేట్స్ తెలియగానే నేను కాశీకి రానని నాన్నతో చెప్పాను. కానీ నాన్న పరీక్షలు వచ్చే సంవత్సరం రాద్దూలే, పెదనాన్న మాట కాదనకూడదు అన్నారు. ఈ విషయం అన్నయ్యకి చెప్పగానే నేను టూర్కి ఆగిపోయి నీకు తోడుగా ఉంటాలే అన్నాడు అని తడబడుతూ చెప్పింది పూజిత. పూజితను చూస్తూ ఆమె మాటలు వింటున్న భాస్కర్రావుకి ఆమె ముఖంలో ఏవేవో దృశ్యాలు కనిపిస్తున్నాయి. హిప్నటైజ్ చేయబడ్డ వాళ్ళ శాంతిస్తూ సుధీర్ వంక చూసి ఏంట్రా, నిజంగా పూజిత పరీక్షల గురించేనా నువ్వు ఆగుతానన్నది అని అడిగారు భాస్కర్రావు. అవును డాడీ, చెల్లయ్య పరీక్షలకి తోడుగా ఉందామని అని చెప్తూ తండ్రి కళ్ళల్లోకి చూసి చెప్పడం ఆపేశాడు సుధీర్. పూజితను చూసి నేర్చుకోరా, పరీక్షలు రాయకపోతే ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుందని ఎంత బాధపడిపోతుందో. నువ్వు ఉన్నావు ఎందుకు? రేపు పరీక్షలంటే ఈరోజు క్రికెట్ మ్యాచ్ అంటూ రాష్ట్రాలు తిరిగొచ్చావు. ఇంజనీరింగ్ పూర్తి చేసి 2 ఏళ్ళు అయింది. ఉద్యోగం సద్యోగం లేకుండా బలాదూ తిరుగుతున్నావు. అదేమంటే పిచ్చి పిచ్చి బొమ్మలేసుకుని గ్యాలరీలంటూ తిరుగుతావు అంటూ కొడుకు మీద మళ్ళీ అరిచాడు భాస్కర్రావు. నిలబెట్టిన తలకాయని తోటకూర కాళ్ళ వాల్చేసుకున్నాడు సుధీర్. మ్యాటర్ ఎటు తిరిగి ఎటొచ్చినా పెదనాన్న లక్ష్యం అన్నయ్యని తిట్టడమేనేమో అని మనసులో అనుకుంది పూజిత. 2 రోజులు రైలు ప్రయాణంలో తినడానికని చిరుతిళ్ళేవో చేస్తున్న భవాని ఇది రోజు ఉండే భాగవతమేగా అన్నట్టు భర్త కేకల్ని పట్టించుకోకుండా మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది. సరేలే, మీ ఇద్దరి టికెట్స్ క్యాన్సిల్ చేయిస్తాను. దగ్గరుండి పూజిత చేత పరీక్షలు బాగా రాయించు, అర్థమైందా అని సుధీర్తో చెప్పి పూజిత దగ్గరికి వచ్చాడు భాస్కర్రావు. నీకు పరీక్షలున్నాయని చెప్పడానికి నా దగ్గర భయమెందుకమ్మా,
ఇన్నాళ్ళు ఏదో కోపంలో మీకు దూరంగా ఉన్నాం. నీకు మీ నాన్న ఎంతో నేను అంతే అనుకో. నీకేం కావాలన్నా నాతో చెప్పు అని ఎంతో ఆప్యాయంగా అన్నాడు భాస్కర్రావు. అలాగేనన్నట్టు తల ఊపింది పూజిత. నేను కాశీకి రానంటే బాగా తిట్టి పూజిత చెప్పగానే మాత్రం అలాగే అంటూ తల ఊపుతారా? ఈ డాడీలకి పార్షియాలిటీ బాగా ఎక్కువ. ఒకే పని కొడుకు చేస్తే తిడతారు, కూతురు చేస్తే మెచ్చుకుంటారు. దేవుడా, అద్దె చెల్లి వచ్చిన ఈ 2 నెలలకే డాడీలో ఇంత పక్షపాతాన్ని చూస్తే నాకు నిజంగా సొంత చెల్లి ఉండుంటే చిన్నప్పటి నుంచి ఎంతటి పక్షపాతానికి బలైపోయేవాడినో. థ్యాంక్ గాడ్ నాకు చెల్లిని ఇవ్వనందుకు, మా ఇంట్లో నన్నొక్కడే పుట్టించినందుకు అని మనసులోనే దేవుడికి దండాలు పెట్టేసుకున్నాడు సుధీర్. భాస్కర్రావు గారు టికెట్ బుకింగ్ ఏజెంట్కి ఫోన్ చేసి పూజిత, సుధీర్ టికెట్లు క్యాన్సిల్ చేయమని చెప్పారు. తండ్రి చేత 4 తిట్లు తిన్నా గ్యాలరీ ఓకే అవుతున్నందుకు, తన ఫ్రెండ్ మనోజ్ పెళ్లికి ఇక్కడే ఉండబోతున్నందుకు సుధీర్ మనసులో ఆపుకోలేనంత హుషారు బయటకు తన్నుకొస్తుంది. వెంటనే తన గదిలోకి వెళ్ళి పిచ్చి పిచ్చి గంతులు వేయాలనిపించింది సుధీర్కి. కానీ అప్పుడే భాస్కర్రావు గారి సెల్ ఫోన్ గల్లుమంది. హలో, మనోజ్ చెప్పు అంటున్న తండ్రి మాటలు వినగానే సుధీర్ మనసు గొల్లుమంది. నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందా? ఎప్పుడు అని ఆశ్చర్యపోతూ ఆ మరుక్షణమే ఓహో అంటూ సుధీర్ వైపు తిరిగి చూశాడు భాస్కర్రావు. ఆయన్నే చూస్తున్న సుధీర్ పాలు తాగుతూ దొరికేసిన పిల్లిలా తలని ఆటోమేటిక్గా అటు ఇటు తిప్పి చూస్తున్నాడు. ఏదో పనుందని చెప్పాడు గాని నీ పెళ్ళని చెప్పలేదులే, ఓకే అని ఫోన్ పెట్టేశారు భాస్కర్రావు. ఆ మాటలకి సుధీర్ ముఖం పాలిపోయింది. వీడు ఇప్పుడెందుకు చేశాడు? నా ప్లాన్ అంతా పాడు చేశాడు యదవా అని మనసులోనే మనోజ్ని తిట్టుకున్నాడు సుధీర్. మనోజ్ అంటే నీకోసం ప్రొద్దుటొచ్చాడు. ఆ రోజు మగరాయిల్లా ఉన్న అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాడు వాడేగా. వాడి పెళ్ళన్న మాట. దానికోసం పూజిత పరీక్షలను అడ్డుపెట్టావా? చెప్తా నీ పని అంటూ వెంటనే టికెట్ బుకింగ్ ఏజెంట్కి మళ్ళీ ఫోన్ చేశారాయన. హలో వాసుగారు, ఇందాక చెప్పాను కదా, ఆ 2 టికెట్స్లో పూజిత టికెట్ ఒక్కటి మాత్రమే క్యాన్సిల్ చేయండి చాలు. సుధీర్ టికెట్ క్యాన్సిల్ చేయకండి అన్నాడు భాస్కర్రావు. ఆ మాటలు వినగానే భూమిలోకి జారిపోతున్నట్టు అనిపించింది సుధీర్కి. ఏంటి 2 క్యాన్సిల్ అయిపోయాయా అన్న ఆయన మాటలకి సుధీర్ ముఖం మళ్ళీ ఆనందంతో వెలిగింది. పోనీ ఒక పని చేయండి, అదే ట్రైన్కి వెయిటింగ్ లిస్ట్ వచ్చినా పర్వాలేదు, ఒక టికెట్ మాత్రం అర్జెంటుగా బుక్ చేసేయండి ఇప్పుడు అని కసిగా చెప్పాడు భాస్కర్రావు. సుధీర్ ముఖం మళ్ళీ మాడిపోయింది. తండ్రి మాటలకి తగ్గట్టుగా అతని ముఖంలోని కాంతి లో వోల్టేజ్తో కొట్టుకునే ట్యూబ్ లైట్లా వెలిగి ఆరుతుంది. పూజిత రెప్పవాల్చకుండా సుధీర్ వంకే గుర్రుగా చూస్తుంది. అంటే ఫ్రెండ్ పెళ్లికి వెళ్లడం కోసం నా పరీక్షలను అడ్డు పెట్టుకున్నాడా? పొద్దున్న కాలేజీలో పరీక్షలను చెప్పగానే నవ్వుతున్నాడేంటా అనుకున్నాను. ఇందుకన్నమాట. మరి పెదనాన్న తిడుతున్నారంటే ఇలా ఉంటే తిట్టరా అనుకుంది. సరే, నేను 10 నిమిషాలు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఉంటాను అని ఫోన్ కట్ చేసి సుధీర్ వంక చూశాడు భాస్కర్రావు. పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పిల్లాడి చేతికి రిజల్ట్స్ పేపర్ చిక్కినా పాస్ ఆఫ్ ఫెయిలో ఇంకా అర్థం కాని వాళ్ల బెక్కమొహం పెట్టి అయోమయంగా తండ్రి వంక చూస్తున్నాడు సుధీర్. సెల్ ఫోన్ జేబులో వేసుకుంటూ ఏంట్రా ఇంకా గుడ్లప్పకించి నిలబడ్డావు? వెళ్ళి బట్టలన్నీ సరిగ్గా సర్దుకున్నావో లేదో చూసుకో అని సీరియస్గా అన్నాడు భాస్కర్రావు. ఇప్పుడు వెనక్కి తగ్గామా డేంజర్లో పడిపోతాం, ఇదే ఆఖరి అవకాశం అన్నట్టు తండ్రి వంక చూశాడు సుధీర్. డాడీ, మనోజ్ పెళ్లి గురించి నాకు ముందే తెలుసు. అయినా వాడి పెళ్లి కంటే కాశీ ప్రయాణానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాను. కానీ పూజితకి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అని ఈరోజే తెలిసింది. పరీక్షల విలువ నాకంటే మీకే ఎక్కువ తెలుసు. తన కష్టమంతా వేస్ట్ అవుతుంది కదా, అందుకే చెల్లికి తోడుగా ఉన్నట్టు ఉంటుంది, ఏదో వాడి పెళ్లి కూడా చూడొచ్చులే అనుకున్నాను అని సమర్థించుకుంటున్నట్టుగా చెప్పాడు. సుధీర్ పరీక్షల విలువ గురించి మాట్లాడేసరికి భాస్కర్రావుకి పౌరుషం వచ్చింది. వెంటనే ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు తెలుసులేవోయ్, నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో అని ఏమాత్రం తగ్గకుండా అరిచాడు ఆయన. ఆయన గురించి బాగా తెలుసు సుధీర్కి, అందుకే మౌనంగా తన గది వైపు నడిచాడు. సుధీర్ మాటలు విని పాపం సుధీర్ మంచివాడే, నా పరీక్ష గురించి ఎంత టెన్షన్ పడుతున్నాడో అని అమాయకంగా అనుకుంది పూజిత. ఆమె నోరు తెరిచి భాస్కర్రావుతో ఏదో చెప్పబోతుంటే ఆయన సెల్ ఫోన్ మోగింది. హలో, వాసుగారు చెప్పండి అన్నాడాయన. అక్కడే ఉన్న పూజితతో పాటు తన గది తలుపు ముందు నిలబడ్డ సుధీర్ కూడా చెవులు రిక్కించి వింటున్నాడు. ఓహో అలాగా, పర్లేదులేండి, దానికి మీరేం చేస్తారు, అందులోనూ శివరాత్రి టైం కదా, సరే అయితే ఉంటాను అని ఫోన్ కట్ చేశాడు భాస్కర్రావు. తన వంకే చూస్తున్న పూజిత దగ్గరికెళ్ళి నీకు సుధీర్ అన్నయ్య తోడుంటాళ్లేమ్మా, నువ్వేం అధైర్యపడకు అని చెప్తూ ఆమె తల మీద చేయి వేసి నిమిరాడు భాస్కర్రావు. అంతే, ఆ మాటలు వినబడగానే తన గదిలోకి వెళ్ళి తలుపు లోపల గడిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా చిందులు వేయసాగాడు సుధీర్. థ్యాంక్ యూ పెద్దనాన్న అని సంతోషంగా అంది పూజిత. పరీక్షలు బాగా రాయమ్మా అని ఆప్యాయంగా అన్నాడు భాస్కర్రావు. నవ్వి తలూపింది పూజిత. అప్పుడే 2 చేతులతో లగేజీ పట్టుకుని ఇంట్లోకి వచ్చాడు పూజిత తండ్రి రాఘవ. తండ్రిని చూసి ఎదురు వెళ్ళిందామె. భాస్కర్రావు కూడా ఎదురెళ్ళి రా రాఘవ రా అంటూ రాఘవ చేతిలోని లగేజ్ తీసుకోబోయాడు. పర్వాలేదన్నయ్యా, కాసేపట్లో తీసుకెళ్లాల్సినవేగా, ఇక్కడ ఉంచుతాను
అని బ్యాగుల్ని హాల్లోనే ఓ పక్కన పెట్టాడు. పూజిత పరీక్షల కోసం సుధీర్, పూజిత ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేయించి వాళ్ళని ఇక్కడే ఉంచుతున్నట్టు తోడల్లుడు రాఘవతో చెప్పాడు భాస్కర్రావు. మాట్లాడుతూనే ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళు. సాయంత్రం అవుతుంటే ఒక్కొక్కరుగా స్నానాలు చేసి ఫ్రెష్ అవుతున్నారు. సుధీర్ మనోజ్కి ఫోన్ చేసి జరిగిందాన్నంతా చెప్తూ, నువ్వు ఫోన్ చేసి నీ పెళ్ళని చెప్పడం వల్లే మా డాడీతో తిట్లు తిన్నానంటూ మాట్లాడే మాట మాటకి మనోజ్ని తిడుతున్నాడు. పూజిత హాల్లో కూర్చుని ఇంటికొచ్చిన మిత్రురాళ్లతో తన ప్రయాణం క్యాన్సిల్ అయిందంటూ తాను ఎగ్జామ్ రాయబోతున్నానన్న విషయాన్ని సంతోషంగా చెప్తుంది. ఆ ఇంట్లో అంతా ఎవరి అడావిడిలో వారున్నారు. రాత్రి 10 గంటలప్పుడు అందరూ టాక్సీలో రైల్వే స్టేషన్కి బయలుదేరారు. దారిలో భాస్కర్రావు సుధీర్ని అలా ఉండు, ఇలా ఉండు, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అంటూ హెచ్చరిస్తూనే ఉన్నాడు. భవానీ మాత్రం మధ్య మధ్యలో భర్తను వారిస్తూ సుధీర్కి, పూజితకి తన ధోరణిలో తాను జాగ్రత్తలు చెప్తుంది. తల్లి తండ్రి ఎవరు మాట్లాడుతుంటే వారి వంక చూస్తూ వాళ్ళు చెప్పిన అన్నింటికీ కొండపల్లి బొమ్మలా తలాడిస్తున్నాడు సుధీర్. రైల్వే స్టేషన్లోకి వెళ్ళాక వారణాసి వెళ్లే గంగా కావేరి ఎక్స్ప్రెస్ ఏ ప్లాట్ఫామ్లోకి వస్తుందో ఎంక్వైరీలో కనుక్కుని తనకి, పూజితకి ప్లాట్ఫామ్ టికెట్లు తీసుకున్నాడు సుధీర్. తర్వాత తండ్రి చేతిలోని లగేజ్ అందుకుని ట్రైన్ 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు వస్తుందని చెప్పాడు. అందరూ వాళ్ళ లగేజ్తో 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు చేరుకున్నారు. ట్రైన్ వచ్చే వరకు స్టేషన్లోనే ఉంటానన్నాడు సుధీర్. కానీ భాస్కర్రావు ఊరుకోలేదు. రైలు 12:30కి వస్తుంది. అర్ధరాత్రి 1 గంటప్పుడు ఆడపిల్లని రోడ్డమ్మట తిప్పుతావా? నువ్వు మమ్మల్ని ట్రైన్ ఎక్కించకపోతే మేము ఎక్కలేమా? ముందు ఇంటికి బయలుదేరు. చెల్లిని జాగ్రత్తగా చూసుకో. మేం లేం కదా అని ఎదవ తిరుగులు తిరుగుతూ కోతి వేషాలు వెయ్యకు అని గదమాయిస్తూ అన్నాడాయన. అలాగేనన్నట్టుగా మౌనంగా తల ఊపి పూజిత వంక చూశాడు సుధీర్.